నిర్భయ చట్టం వచ్చినా మృగాళ్ల ఆగడాలకు కళ్ళెం పడట్లేదు. గుంటూరు జిల్లాలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదుతో 5 యువకులపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే నిర్భయ చట్టం ప్రకారం నిందితులను శిక్షించాల్సింది పోయి రాజకీయ ఒత్తిళ్లతో కేసుని తప్పుదో పట్టిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు జిల్లాలో మరో దారుణం. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కలకలం. క్రోసూరు మండలం ఉయ్యందన గ్రామానికి చెందిన మైనర్ బాలికపై 5 యువకులు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. బాధితురాలుది నిరుపేద కుటుంబం. ఆర్థిక స్తోమత లేకపోవడం కారణంగా చదువు మానేసిన బాధితురాలు తల్లిదండ్రులకు చేదుడుబాదుడుగా వ్యవసాయ పనులకు వెళ్తోంది. నరేంద్ర, భుజంగరావు అనే 2 యువకులు బాధితురాలు వెంటపడుతూ వేధించేవాళ్లట. రోజురోజుకు వాళ్ల ఆగడాలు శృతిమించాయి. దీంతో ఆమె ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. అంతే, కక్షగట్టిన నరేంద్ర ఆమెను కిడ్నాప్ చేశారు. ఈ నెల 15న రాము అనే యువకుడితో కలిసి తన కాళ్లు చేతులు కట్టేసి బైక్ పై బలవంతంగా తీసుకెళ్లి చిత్రహింసలకు పాల్పడ్డారు. నరేంద్ర, రాములకు వెంకటేశ్వర్లు, రామకృష్ణ, సురేంద్ర అనే మరో 3 తోడయ్యారు. అంతా కలిసి రాత్రంతా ఆమెను ఓ నిర్మానుష్య ప్రాంతంలో బంధించారు. మన్నాడు బైక్ పైన ఆమెను తీసుకెళ్తుండగా బాధితురాలి బంధువు చూశాడు. అంతే, నిందితులు ఆమెను అక్కడే వదిలేసి పారిపోయారు. బంధువుల సాయంతో ఇంటికి చేరిన బాధితురాలు నరేంద్ర అండ్ గ్యాంగ్ దాష్టికాని పేరెంట్స్ కు చెప్పింది. తన కూతుర్ని కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారని బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులు నరేంద్ర, వెంకటేశ్వర్లు, రామకృష్ణ, రాము, సురేంద్రలపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు పోలీసులు. బాలికను వైద్య పరీక్షల కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మైనర్ బాలికని ఒక 4 కిడ్నాప్ చేశారని చెప్పి 17వ తారీఖున ఆ అమ్మాయి తిరిగి రావడం జరిగింది. 17వ తారీఖున కంప్లైంట్ పరిస్థితి ఇచ్చారు. దాని మీద క్లోజర్ పోలీసులు కిడ్నాప్ అలానే మైనర్ బాలిక పోక్సో యాక్ట్ 506 IPC కింద కేసు నమోదు చేయడం జరిగింది. నిష్పక్షపాతంగా ఈ కేసు దర్యాప్తు చేస్తామని మేమందరం ముందు హామీ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తాం. ఆ అమ్మాయి వాంగ్మూలాన్ని కూడా మన జడ్జి గారి దగ్గర కూడా నమోదు చేయడం జరుగుతుంది. అమరావతి మండలం దిగుడు గ్రామంలో 4 యువకులు తనను హింసించి అఘాయిత్యానికి పాల్పడ్డారంది బాధితురాలు. సెల్ ఫోన్లో చిత్రీకరించడమే కాకుండా ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే మీ పేరెంట్స్ ని చంపేస్తామని బెదిరించారని చెప్పిందామె. నన్ను తీసుకెళ్ళింది ఏపూర్ రామకృష్ణను, రాము అండి. వీళ్ళిద్దరూ నోట్లో గుడ్లు కుక్కి టాయిలెట్ కని పక్కకు వచ్చినప్పుడు తీసుకొచ్చారండి. వీళ్ళిద్దరు జిడుగు తీసుకొచ్చిన తర్వాత ఆది నరేంద్ర, పొత్తూరు వెంకటేశ్వర్లు వీళ్ళిద్దరు ఓ బైక్ మీద వచ్చారండి. వీళ్ళిద్దరు అడిగి బైక్ వేసుకొని వచ్చి ఒక అరగంట మాట్లాడుకొని అప్పుడు తర్వాత బలవంతం చేశారండి. బలవంతం చేసేటప్పుడు రామకృష్ణ వీడియోలు తీశారండి. వీడియోలు తీసి చూపించి మీ వాళ్ళకి చెప్తే మాత్రం మీ అమ్మ నాన్న మేము బతకనియము, నిన్ను మేము చంపేస్తాము. నిందితులపై నిర్భయ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిడితోనే నిందితులపై రేప్ కేసుకు బదులుగా కిడ్నాప్ కేసు నమోదు చేశారని ఆరోపించారు బాధితురాలి పేరెంట్స్. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ జీజీహెచ్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. నా కూతుర్ని మానభంగం చేసేటప్పుడు వీడియో తీసిన క్యాసెట్ రామకృష్ణ సెల్లో ఉంది తన కాడ. ఆ వీడియో చూపించి నా కూతుర్ని బెదిరించారు. వాళ్ళ 4 పేర్లు ఏపూరు భుజంగరావు, ఏపూరు రామకృష్ణ, ఆది నరేంద్ర, పత్తూరు వెంకటేశ్వర్లు. ఆ వీడియో మానభంగం చేసేటప్పుడు తీసిన వీడియో వాళ్ళ కాడ ఉంది. మా అమ్మాయి వయసు 14 సంవత్సరాలు, పసిపిల్ల, 8వ తరగతి చదువుతుంది. 3 నెలలు అవుతుంది. నా బిడ్డకి రేపు గ్యాంగ్ చేసి ఈ రకం చేశారండి. మాయం చేసి ఎక్కడ తీసుకెళ్లారో తెలియకుండా సావులో తీసుకెళ్ళి చేసి వీడియోలు తీసి నా సంపుతాన్ని చేసుకొచ్చారండి. మా వాళ్ళకి దొవులాడితే దొరికి ఆడందో చెప్పుకొని తెచ్చుకుని ఈ రకం చేశారండి. నాకు న్యాయం జరగాలని, నా పిల్ల 14 సంవత్సరాల పసిపిల్ల. ఏంది మాకు ఇది? కంప్లైంట్ ఇంత ఎస్ఐ గారు పట్టించుకోవాలా? మేము చెప్పింది రాయాలి. అసలు వాడు ఒక ఎస్ఐ. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కేసును నీరుగార్చే కుట్ర జరుగుతోందా? నిందితుల పేర్లతో పాటు వాళ్లు తనపై చేసిన అఘాయిత్యాన్ని బాధితురాలు చెప్తున్నా కాకీలు ఎందుకని నిర్భయ కేసు నమోదు చేయలేదు? కిడ్నాప్ గా కేసు నమోదు చేయడం వెనక మతలబు ఏంటి? నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న నేతలెవరు?
ఈ నిజానిజాలు నిగ్గు తేల్చడంతో పాటు నలుగురు నిందితులను కఠినంగా శిక్షించే వరకు ఉద్యమిస్తామంటున్నారు స్థానికులు.